తిరుపతిలో అట్టహాసంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. యువతలోని ప్రతిభను గుర్తించడానికే ఈ క్రీడలు నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి అన్నారు. స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి క్రీడా టార్చ్ రిలేను జిల్లా క్రీడాకారులకు అందించారు. మస్కట్ లోగోను, జాతీయ జెండా, ఆడుదాం ఆంధ్ర జెండాను ఆవిష్కరించి క్రీడల ప్రతిజ్ఞ చేయించారు. సభ అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, అతిథులుగా నగరపాలక కమిషనర్ హరిత, నగరపాలక మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినిరెడ్డి, ముద్ర నారాయణ, కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ క్రీడాకారులను గుర్తించి దేశ, ప్రపంచ స్థాయి పోటీల్లో యువతను భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో జరిగేలా నిర్ణయించారని అన్నారు. అతిథులందరూ జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. తర్వాత మనం ఫ్లాగ్ సెల్యూట్ ప్రార్థిస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం మన రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. మీకందరికీ తెలుసు, ఆరోగ్యకరమైనటువంటి శరీరంలో ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి అనేటువంటి సామెత ఉంది. సో అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇప్పుడు మీకు తెలుసు, ఇటీవల కాలంలో టీవీలు వచ్చిన తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆటలు ఆడడం కానీ, ఒక మనిషితో ఇంకొక మనిషి మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ తగ్గిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనుషుల యొక్క ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి పరిస్థితుల్లో మీ అందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం దాదాపుగా 4-5 నెలల నుంచి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సమాయత్తమవుతా ఉంది. అంటే గ్రౌండ్స్ ప్రిపేర్ చేసుకోవడం, తర్వాత ప్రతి సెక్రటేరియట్ లో కూడా 5 రకాలైనటువంటి గేమ్స్, క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, బ్యాడ్మింటన్, ఈ 5 రకాలైనటువంటి క్రీడలను ప్రతి సెక్రటేరియట్ లో మగవారికి మరియు ఆడవారికి సపరేట్ గా కూడా గేమ్స్ కండక్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మనము క్రీడాకారులను అందరినీ కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. దాదాపు దేశంలోనే ఇటువంటి ఆడుదామ ఆంధ్ర అనేది ఒక సబ్జెక్ట్ గా తీసుకుని బిడ్డలు దీనిపైన అవగాహన కల్పించుకోవాలని, దీనికి అన్ని రకాలుగా తోడు నీడగా ఉండమని గవర్నమెంట్ ని ప్రోత్సహిస్తూ, ఎందుకంటే క్రీడాకారులు అంటేనే మీకు అందరికి తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా దేహ ఆరోగ్యం పెంచేదే కాకుండా మెంటల్ కూడా ప్రిపేర్ అవుతారు, కాన్సన్ట్రేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో ముందుకు పోవాల్సిన అలవాటు దీనివల్ల రావాలనే ఒక దృక్పథంతోనే ఇండియాలో ఎవరు చేయనటువంటి కార్యక్రమం ఈరోజు ఆడుదాము ఆంధ్ర అనే సబ్జెక్టు పెట్టి వీటిలో గెలిచిన వాళ్ళకి కూడా ప్రైజులు ఇస్తూ, కిట్లు ఇస్తూ, వీళ్ళని ప్రోత్సహిస్తూ ఇది ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఈ 5 క్రీడలు కూడా ఇంటర్నేషనల్ వరకు బలపరచాలనే దృక్పథంతోనే